అక్క బంగ్లాదేశ్ లో ఒక హిందూ యువకుని పైన అత్యంత దారుణంగా దాడి చేసి చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు అసలు దీన్ని? సార్ ఇప్పుడు హిందువులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ మసలట్లేదా అడుగుతున్నా. ఉప్పు కారం తింటున్నారు కదండి అందరూ. పాలస్తీనాలు ఎక్కడో అక్కడ జరిగితే ఇస్రాయల్ పాలస్తీనా వాళ్ళు కొట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ర్యాలీ తీశారు, క్యాండల్ మార్క్ చేశారు. బాగానే ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఐస్ ఆన్ పాలస్తీనా పెట్టారు, పార్లమెంట్ లో పాలస్తీనా జెండాలు ఎగిరినాయి. అందరూ ఒకటే అనుకున్న వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నారు? మీరు హిందువులు అందరూ ఒకటే అనుకుంటున్నారు కదండి. అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అందరూ మనుషులు అందరూ ఒకటే. ఈ రోజు ఎక్కడున్నారు మా వెనకాల చూపించండి. మీరు అందరూ ఒకటే ఒకటే అన్నారు కదా, ఎంత మంది ఉన్నారో చూపించండి. ఒకరు వచ్చారా? పోనీ అండి, వాళ్ళు పక్కకు పెట్టండి. హిందువులు ఎక్కడ పోయినారండి? మీరెక్కడ పోయినారు? గుడికి వచ్చి పుణ్యాలు వస్తారని తిరుగుతారు కదండి గంటలు గంటలు. మూవీ కోసం 3 గంటలు 4 గంటలు నిల్చుంటారు కదండి అందరూ. ఒక కొత్తది ఏమైనా షోరూమ్ లాంచ్ అయితే హీరోయిన్ వస్తాను హీరోలు వస్తారంటే క్యూలు కడతారు కదండి. ఎక్కడండి? అంటే మనుషులు చచ్చిపోయిన గారు పట్టించుకోరా మీరు? అంటే మీ అవసరానికేనా? ఈ రోజు పక్కింటి కాలుతుంది, బాగా మగ్గబగ్గ మంట మండుతుంది. మీ ఇంటికి రాదా చిచ్చు? అక్కడ ఉన్న మంట మీ ఇంటికి వచ్చేలా ఎంత టైం పడుతుంది? అత్తుకోదా పక్క పక్క బిల్డింగ్స్? ఎందుకు మరి హిందువుల చైతన్యం రావట్లేదు ఇంత జరిగినా? సార్ ఇక్కడ అందరు డివైడ్ అయి కూర్చున్నారు కదండి. హిందువులని ఫస్ట్ వాళ్ళు అనుకోవాలి కదా. నేను 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 బీసీ ఓసీ అని చెప్పేసి క్యాస్ట్ డివైడ్ చేసుకుని కూర్చున్నాం కదండి. హిందువులు ఎక్కడ ఉన్నారండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడున్నారు హిందువులు? మీరు ఎవరు అంటే మీరేమంటారు? మీరు కులాలు చెప్తారు, మానేయండి, ఆ రోజు బాగుపడతాం. ఎవరు ముస్లిమ్స్ అంటే మీరు ఎవరు అని అడిగితే నేను ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు. మనం ఒక్కరే హిందువులు, కులాలు చెప్పుకుంటాం. కులాలు చెప్పుకుంటారు కదండి. మీరు ఎవరు అంటే నేను హిందువులు అనడం మొదలు పెట్టండి. మీ పిల్లలకి చెప్పండి, ఆడపిల్లలకి మగ పిల్లలకి. మీరు మార్క్స్ బాగా తీసుకోవాలి. మేము మా పిల్లలు బీటెక్ ఎంటెక్ అయిపోవాలి, ఇంజనీర్ డాక్టర్లు అయిపోవాలి. అంత ముందు మన దగ్గర వృద్ధాశ్రమాలు లేవండి. ఉందా? ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే మోరల్ వాల్యూస్ నేర్పించట్లేదు. అమ్మ నాన్న గురువులు అంటే ఏం నేర్పించట్లేదు. దాని వల్ల అవుతుంది. ఫస్ట్ హిందువులకి మీరు ఎంత స్ట్రాంగ్ అనే విషయం వాళ్ళకి గుర్తు చేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళండి, కిత్తూరాణి చెన్నమ్మ వనికి ఆడవాళ్ళు ఫైట్ చేశారు, మగవాళ్ళు ఫైట్ చేశారు. ప్రపంచం మొత్తంలో అన్ని కంట్రీస్ లో అన్ని దేశాలు కన్వర్ట్ అయిపోయినాయి, ముస్లిమ్స్ గా క్రిస్టియన్స్ గా. హిందూ భారతదేశం ఒక్కటే మిగిలింది. ఎందుకు? మనం రాజులు గాని హిందువులు గాని స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక్కటి దాన్ని తగ్గించేసేసారు. ఫస్ట్ రాగానే గురుకులు తీసేశారు. మీరు శౌరానికి పనికిరారబ్బా, నువ్వు బుక్కు చదువుకొని బయట కంపెనీకి వెళ్ళి బయట దేశానికి వెళ్ళి కూలీలుగా పనిచేయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంది? బాబు నేనున్నాను, నేను ఒక 30% ట్యాక్స్ కడతా, మీ దగ్గర ఇంకొక 5% జిఎస్టీ కడతా, 18% పెట్టే జిఎస్టీ నేను కట్టుకుంటా అంటే 100 రూపాయలు సంపాదించి 50 రూపాయలు నువ్వు తీసుకుంటా పోతావు. ఫెసిలిటీస్ ఎక్కడ ఇస్తున్నావు? నేను ట్యాక్స్ కడుతున్నా. 80% హిందువులు ఉన్నారు, ట్యాక్స్ కడుతున్నారు. ముస్లిమ్స్ 2% కడుతున్నారు. 80% ఇచ్చేవాళ్ళకి 80% మీరు ఇవ్వండి. ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నారండి, మీరేం చేస్తారు? నా కొడుకు ఫస్ట్ లేచి పని చేయరా, ఖాళీ కూర్చొని తింటున్నావు, తిట్టారా కదా? ఒప్పుకుంటారా ఈ విషయము? మీ ఇంట్లో ఒక 2 నెలలు మీ తమ్ముడో అన్ననో ఖాళీగా కూర్చొని 3 నెలలు ఖాళీగా కూర్చొని తిని టీవీ చూస్తా ఉంటే మీరు ఏమంటారు? ఫస్ట్ బయటకు పోరా, పని చేసుకో, నీ బతుకుంటాం. అలాగే మైనారిటీస్ గానీ లోవర్ గానీ మీరు లేపుతున్నారు. ఒక విషయం అండి, ఎవరికైనా హిందువులకు ఏమైనా జరిగితే హిందువులు అందరూ వస్తారా? ముస్లింలకు ఏమైనా జరిగితే ముస్లింలు అందరూ వస్తుంటారు కదా. హిందువులకు ఏమైనా జరిగితే అట్లా వస్తుంటారు. సరే హిందువులు లేరు అని చెప్తున్నారు కదా, హిందువులు ఎక్కడ ఉన్నారని అడిగినా మిమ్మల్ని. మీరు హిందువులు ఎక్కడ ఉన్నారని అడిగినా దానికి ఇంకా సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను హిందూ అని చెప్తారు కదా, ఆ రోజు హిందూ రాజ్యం వస్తుంది, ఆ రోజు చైతన్యం వస్తుంది. కులాలు చెప్పడం మర్చిపోండి. మీరు మీ సర్టిఫికేట్ లో హిందువులనే కదా రాసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు కదండి. మరి ఇక్కడ కులాలను రాసుకోరు, మరి హిందువులను బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం ఒకటే చెప్తున్నాం వాళ్ళకి. నాకొకటే అండి, నేను హిందువులుగా ఉంటే 2 పెళ్లి చేసుకోవద్దు. ఓకే, ఆడవాళ్ళు బాగుండా చేసుకోవద్దు. 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే నేను దేనికి పనికిరాను, ఏ బెనిఫిట్ తీసుకొని పనికిరాను. మన ముస్లింస్ ఎందుకండి 4 పెళ్లిలు, 10 మంది పందిలు తిన్నట్టు ఇద్దుతా ఉంటే వాడికి ఎందుకు కూర్చోబెట్టి రేషన్ ఇస్తున్నారు? నా డబ్బులు, అది నేను ట్యాక్స్ కట్టుకున్న డబ్బుల్ని వాడికి ఎందుకు కూర్చోబెట్టి చేస్తున్నారు? మీ ఇంట్లో 4 పని చేయకపోతే తిట్టి పంపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు చేయట్లేదు? మనకేమో రూల్స్ పెట్టినారు కదా, వాడికి ఎందుకు పెట్టట్లేదు? ఇవన్నీ మనం ఎందుకు అడగట్లేదు? నా ట్యాక్స్ డబ్బుల్ని వాడికి ఎందుకు కూర్చోపెట్టిస్తున్నావు?
యూనిఫామ్ రూల్స్ ఎందుకు తీయట్లేదు? సపరేట్ గా ఇందులో సెక్యులరిజం అని మాట్లాడాలి నా కొడుకులకైనా నేను ఒక్కటే అడుగుతున్నా, నాకున్న రూల్స్ వాళ్ళు కూడా పెట్టండి. మరి అందరూ ఒకటే కదా, వాళ్ళకి సపరేట్ రూల్స్, షియా రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళ రూల్స్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఇవన్నీ మనం అడగొద్దు. మనకేంది, ఏ బాబు నువ్వు వెళ్ళావా, చదువుకున్నావా, పక్కింటి నువ్వు బాగా సంపాదించినావా, బయటికి వెళ్ళిపోయావా, ఇక్కడుండి ఇక్కడుండి అక్కడుండి అక్కడుండు. మీ ఇంట్లో ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇంటికి రావాలి అనుకుంటే, ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, బుర్కా వేసుకున్న ఒక ఆమె హిందూ బొట్టు పెట్టుకునే వాళ్ళు వెళ్తుంటే ముస్లింస్ వాళ్ళు ఎవడైనా కానీ పనికిరా, వాళ్ళు తెలిసి తెలియకపోయినా ఆపుతాడు. ఎందుకు వెళ్తుందో ఎవరైనా అని అడుగుతారు. మన వాళ్ళు ఎవరైనా అడిగినారండి ఎప్పుడైనా? అంటే నీ చెల్లి అయితే ఊరుకుంటావా, మీ అక్క అయితే ఊరుకుంటావా? అడుగుతావు కదా. రోడ్డు మీద పడి ఎవరైనా తిడుతున్నా గానీ ఇచ్చేస్తున్నా గానీ ఏంట్రా పని అని అడుగుతున్నా. మనం డ్యూటీకి వెళ్ళాలి, మన డబ్బు సంపాదించుకోవాలి, మన సెట్ ఉండాలి. నీ ఇంటికి వచ్చి ఎత్తుకోపోయినప్పుడు ఏం చేస్తావు? ఒక్కటే, ఇప్పుడైనా సెక్యులరిజం మానేయండి, అందరు ఒకటే అనే విషయం మీరు మానేయండి. హిందువులకే రావాలి అంటే ఒక్కటే. మీరెవరు అని అడిగినప్పుడు మీ కులాలు చెప్పకుండా హిందువులు అని చెప్పి, మీ వాళ్ళకి ఎవరికైనా బాధ అయినప్పుడు ఒక 100 మంది రానప్పుడు ఎందుకండి? ఒక్క 2 hours హ్యాష్ ట్యాగ్ లో ట్రెండ్ చేయండి. మోదీకి తెలియదాకా, బాధపడే వాళ్ళని తెచ్చుకునేదాకా, అవి దాకా వదిలేసేదాకా మాత్రం మన బాగుపడం. ఒక్కటే రిక్వెస్ట్, ప్లీజ్ రండి. ఒక్క 3 గంటలు మన కోసం రండి, మన హిందువుల కోసం రండి. ఒకటే రిక్వెస్ట్.